మాట్లాడినాను నువ్వు కదా. నమస్కారం అండి. నమస్కారం. అక్కడ ఉన్నటువంటి ముగ్గురు మహిళా మనులకి ముందుగా నమస్కారం. మీరు భారతీయ సంప్రదాయంలో వాడెవడో ఒక పిచ్చి కుక్క కూసినటువంటి కూతలకి విరుగుడుగా మీరు దర్పణంలో ఈ రోజు నిలిచారు. భారత మాతకు ప్రతిబింబంలా. ముందుగా మీ అటైర్ కి, మీ యొక్క ఆ సంస్కారానికి చేతులెత్తి మొక్కుతూ ఉన్నాను. ఛానల్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం. ఈ శాలం రాజు అనే వ్యక్తి ఇప్పుడు కాదండి, దశాబ్దాల కాలంగా ఆయన కొనసాగిస్తున్నటువంటి ఈ దుర్మార్గమైన దుర్నీతి అంటామా, లేకపోతే ప్రచారం అంటామా, ఏదైనా అనొచ్చు. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందల అంశాలు ఉన్నాయి. అందులో ఇది అత్యంత తీవ్రంగా ప్రతిఘటించాల్సినటువంటి విషయం. అతడు జైలుకు వెళ్ళడానికి అర్హుడు. ఏ మాత్రము దీంట్లో ఉపేక్షించాల్సిన అవసరం లేదు. మీరు ఇంతకుముందు మీరు మాట్లాడినట్టుగా హోంమంత్రి కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి హోంమంత్రి కూడా ఇక్కడ స్త్రీమూర్తి. ఆవిడ కూడా పలు సందర్భాల్లో పూలు పెట్టుకుని మనకు కనిపిస్తారు. పూలు పెట్టుకోవడం గాని, బొట్టు గాని, కట్టు గాని, లేకపోతే మన ఆచార సంప్రదాయాలకు సంబంధించింది ఏదైనా సరే ప్రతి ఒక్క దాని వెనుక సైన్స్ ఉంది. ప్రతి దాని వెనుక దాన్ని ఏమంటారు, శాస్త్రం ఉంది. ఏది గుడ్డిగా ఫాలో అయ్యేటటువంటిది కాదు. సరే, వాడు పక్కకు వెళ్ళిపోయాడు, మతం మారిపోయాడు, మతాలు మారుస్తున్నాడు. మన జోలికి ఎందుకు రావాలి? బైబిల్లో సత్తా లేదా? బైబిల్ బోధించే ప్రాసెస్ లో హిందూ దేవీ దేవతలను అపహాస్యం చేయడం, హిందూ స్త్రీలను అవమానించడం నీకెవడిచ్చాడు హక్కు? ఇది భావ ప్రకటన స్వేచ్ఛన, మత ప్రకటన స్వేచ్ఛన ఏ రాజ్యాంగము ఇవ్వలేదు. వీళ్ళు ఆర్టికల్స్ మాట్లాడతారు కానీ ఆ 1, 2, 3 ఇతర అంశాల గురించి మీరు మాట్లాడరు. కనుక నేను ఒక శ్లోకం ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. సశాస్త్రీయంగా ఒక శ్లోకం ఉంది, మనకు పెద్దలు చెప్పారు. శిరసి పుష్పధారణం పూర్వాత్ మంగళ సూచకం, ఎత్ర పుష్పం తత్ర దేవ తత్ర శాంతి నసంశయ అన్నారు పెద్దలు. సూపర్. తలలో పుష్పాన్ని ధరించడాన్ని మంగళానికి సంకేతంగా చెప్పారు. పుష్పం ఉన్న చోట దేవత్వం ఉంటుంది, అక్కడ శాంతి ఉంటుంది. నసంశయ, సందేహం లేదని చెప్పారు మన పెద్దలు. వీడికేం తెలుసు వీడు మాట్లాడడానికి? మన హిందూ స్త్రీలనే కాదు, హిందూ దేవీ దేవతలను కూడా అవమానించాడు, గురువులను కూడా అవమానించాడు. ఎందుకంటే పుష్పము అనేక రకాలుగా మనం వాడతాం. అలంకరణకి వాడతాం, గౌరవానికి వాడతాం. బొకేలు ఇస్తారండి, బొకేల్లో కూడా పుష్పాలు ఉంటాయి. ఏ విధంగా చూసుకున్నా పుష్పములు ఉన్న చోట ప్రజాతనాన్ని ఎలా అంటగడతాడు? వీడికి ఎవరిచ్చారు ఈ హక్కు? కనుక చెప్పినట్లుగా, ప్రియా చౌదరి గారు చెప్పినట్లుగా అతడు తప్పకుండా జైలుకు వెళ్లాల్సిందే. దానికి తగ్గట్లుగా ఏం చేయాలో అన్ని చర్యలు మా వైపు నుంచి మేము చేపట్టడానికి రాజ్ న్యూస్ ముందుగా నేను చెప్తున్నా, రాజ్ న్యూస్ చేపట్టినటువంటి ఈ డ్రైవ్ కి అనేక ధన్యవాదాలు. ఇంత మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంది, ఎవరికి ఇటువంటి శక్తి లేదు, ధైర్యం లేదు. ఓటు బ్యాంకు రాజకీయాల్లాగా ఓటు బ్యాంకు మీడియా ఛానల్స్ కూడా ఉన్నాయి అనిపిస్తూ ఉంటుంది. బాధతో అంటున్నా, నేను మీడియా పర్సన్నే. కానీ తీసుకున్న చొరవ అద్భుతమైనది. ఇది మతాలకు అతీతంగా ఒక మతోన్మాది పైన చేస్తున్నటువంటి మహిళల గౌరవాన్ని చూడొద్దని చెప్తున్నా. మతోన్మాది హిందూ స్త్రీలను అవమానించినటువంటి చర్యగా దాన్ని ఖండిస్తూ అన్ని మతాలకు సంబంధించిన స్త్రీలు కూడా ముందుకు రావాల్సిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను. రైట్ అండి, ఓకే. వరప్రసాద్ గారు, వినిపిస్తుందండి నా వాయిస్? వరప్రసాద్ గారు.